నాకు నిచ్చెన ఎక్కడం ఇలా అని తెలియక ఇప్పటివరకు వేరేలో ఎక్కేవాడిని నేను. చాలా బాగుంది. మధ్యలో కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళాలా? అండ్ వెరీ వెల్ డన్, సూపర్. కింద పెట్టండి. మీ ఇద్దరు చేసిన ఈ ప్రయత్నంతో ఆ కుటుంబానికి మరో 15,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్, సూపర్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీ పేరు, మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు వినీత్ కుమార్. శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ బీకాన్ జనరల్ చదువుతున్నాను. వెరీ గుడ్. బాగా చదువుతారా మీరు? ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. నా పేరు శ్యామ్ కుమార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాసా? ఎన్నోసారి? ఒకటోసారి. ఇంత చిన్న వయసులో నీకు 10th చదవాలని ఎందుకు అనిపించింది? ఏమాట్లా చదువుకుంటూ పోతున్నా. అలా చదువుకుంటూ పోతారా? ఒక్కొక్కటి. ఒకసారి ఒక్కొక్కటి కూడా? 2 సార్లు. 2 సార్లు. వెరీ గుడ్. నన్ను అవుతుంది. మా అయితే గడ్డాలు అవి తెల్లబడతాయి అంతే. 10th ఇంటర్ అయ్యే టైం కానీ అయిపోతుంది, ఏం కాదు. సినిమాలు బాగా చూస్తావా? మస్తుగా అంటే అలా ఉండిపోతావా? కాదు, ఒక్క సినిమా 4-5 సార్లు చూస్తా. ఏ అర్థం కదా ఫస్ట్ టైము? అర్థం కాదు. ఎందుకు? మనం చూడంగా ఫస్ట్ సార్ అంతగా. ఫస్ట్ టైం అంత చూడు. మరి ఏం చేస్తుంటావు? 2 సార్లు పోవాలని ఫస్ట్ సార్ చూడను, 2 సార్లు చూస్తా మంచిగా. ఓ పని చేయి. సో ఇన్నిసార్లు చూస్తావు కాబట్టి ఇన్నిసార్లు చూడగా నీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? సమంత. చూడనా, చెప్పనా? నువ్వు సమంతకి తమ్ముడు లాంటి వాడి, నాకు బామ్మర్ది లాంటి వాడి. ఓకే, సో సమంత కోసం ఒక పాట పాడినానా? డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తావా? ఫిక్స్ అయ్యవా? పక్కా. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వస్తుంది, దానికి మీరిద్దరు బీభత్సమైన డాన్స్ చేస్తారు. ఓకే, మ్యూజిక్. మామా అదృశ్య వేసుకో. చెమట పట్టిస్తాం మామా, సగలు పుట్టిస్తాం మామా. ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా. మందు గ్లాసు పడితే ఇది అన్నారు సినిమా. జేమ్స్ బాండునైతే ఇది సూపర్ స్టార్ సినిమా. బాక్స్ బదులు పడితే ఇది మెగా స్టార్ సినిమా. ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా. మొగేలా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.